హలో, ఈరోజు నేను మైదాతో కాస్త కట్టమిట్ట కాస్త చేసి చూపిస్తున్నాను. 2 బౌల్స్ మైదా, ఇంకా 5 టేబుల్ స్పూన్ బేసన్, పెద్ద స్పూన్ తీసుకోండి బేసను. 5 టేబుల్ స్పూన్ వేసుకొని నూనె వేసుకొని కొంచెం కొంచెం ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకొని మనం చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటాం ఆ విధంగా కలిపేసుకుంటాం. మరీ మెత్తగా కాదు, మరీ గట్టిగా కాదు. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని 1 అవర్ రెస్ట్ ఇచ్చుకుంటాం. అంత చింతపండు నానబెట్టుకొని దాని పలుపు తీసుకొని వడగట్టేసుకుంటాం. వడగట్టిన తర్వాత మనం కొంచెం బెల్లం, నేను కట్టమిట్ట చట్నీ అన్నాను కదా, అదే ఇది కొంచెం సాల్ట్ వేసుకుంటాం. కొంచెం బాగా చిక్కగా మరిగిన వరకు మనం మరగబెడతాం. ఇది పలుపు 1 టేబుల్ స్పూన్ జీరా మసాలా చేయడానికి కాస్తలో వేసుకోవడానికి, 1 టేబుల్ స్పూన్ ధనియా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, ఇంకా ఒక 10 లవంగాసు, పెద్ద ఇలాచి, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, 1 టేబుల్ స్పూన్ పంచదార, కొంచెం ఉప్పు, పసుపు, కారం, కొంచెం సొంటి పొడి వేసుకోండి. వేసుకొని మిక్సీలోని మెత్తగా చేసుకోకూడదు, కొంచెం గరుగ్గా ఉంచుకోవాలి. మళ్ళీ మైదా కొంచెం బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా బాల్స్ చేసుకుంటాం. బాల్స్ చేసుకున్న మైదావి ఇలాగా చపాతీలా పాముకొని పూర చపాతీ నిండాను మనం స్ప్రెడ్ చేసుకుంటాం. ఈ కట్టమిట్ట చట్నీ ఒక్క పెసర అసలు గ్యాప్ ఇవ్వకుండా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం మిక్సీ చేసుకున్నాం కదా పౌడర్, ఫ్రై చేసి ఆ పౌడర్ అంతా స్ప్రెడ్ చేస్తాము. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని రోల్ చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకొని కట్ చేసుకుంటాం. కట్ చేసిన కూడా కొంచెం మీదన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత డీప్ ఫ్రై గురించి మనం ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోని ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్ వేసుకొని బాగా సిమ్గా ఫ్లేమ్లోనే మనం వేపాలి. లేదంటే ఫుల్ ఫ్లేమ్ పెడితే నల్లగా, చింతపండు కాబట్టి నల్లగా అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. చాలా సిమ్లోనే ఆగాలి. ఇవి టైం కొంచెం తీసుకుంటుంది కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఎంత టైం తీసుకుంటే అంత టేస్ట్. తింటే పొల్లుగా, తీగా, కారంగా, బయట క్రిస్పీనెస్ వస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ దివాళీకి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక వెరైటీ లాగా ఉంటుంది. బయట చాలా క్రిస్పీనెస్ అండి, లోపల పుల్ల పుల్లగా ఉంటుంది. చాలా బాగుంటుంది. నచ్చినట్టుగా లైక్, షేర్,